నమస్తేనండి, నేను మీ కృష్ణ. సాధారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండరండి. కాకపోతే అక్కడ నుంచే ఎవరైతే మద్యం సేవించి వారు వస్తుంటారో వారిని తనిఖీ చేసే భాగంగా పూర్తి దృష్టి వారిపైనే కేంద్రీకరించుంటారు. అయితే ఇత్యాది అంశాల నేపథ్యంలో ఒక్కసారిగా తనిఖీ చేసే విషయంలో ఒక మందుబాబు తన చేతిలో పాము పట్టుకొని వచ్చాడండి. ఆ పామును చూసిన హడలెత్తిపోయిన పోలీసులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆ మద్యం సేవించిన వ్యక్తికి ఆ బ్రీత్ అనలైజర్ ఆ యంత్రం పెట్టేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ అతను ఆ పామును చూపిస్తూ పోలీసులను భయభ్రాంతులకు గురి చేశాడు. అయితే ఈ సంఘటన హైదరాబాద్లోని పాత బస్తీ వద్ద ఉన్న చాంద్రాయణగుట్ట వద్ద జరిగింది. ఒక మద్యం సేవించి ఆటో నడుపుతూ వస్తున్న ఒక ఆటో డ్రైవర్ను పోలీసులు తనిఖీల్లో భాగంగా అతని ఆటోను ఆపారు. ఆటోను ఆపి బ్రీత్ అనలైజర్ చేసేందుకు ఆ యంత్రాన్ని అతను నోటి ముందు ఊదేందుకు ఉపయోగిస్తుండగానే ఆ సదరు ఆటో డ్రైవర్ వెంటనే వెళ్ళి ఆటోలో తన క్యాబిన్లోకి ఉంచుకున్న ఒక సాకుడు పామును తీసుకొచ్చి పోలీసుల ముందు చూపించాడు. దీంతో ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన పోలీసులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అయితే ఆ మందుబాబు ఆ పాము బతికే ఉండడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా ముందు కదలలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవేంటో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. जिंदा है वो, जिंदा है।